నేను ఆల్రెడీ చెప్పాను. బట్ వాళ్ళు ఆనంది కాన్షియస్లోకి వచ్చాకే అశ్విన్కి చెప్దామంటున్నారు. మరిప్పుడు ఎలా డాక్టర్? ఏం చేద్దాం? మనమేం చెయ్యక్కర్లేదు. పోలీసులు వచ్చి వాళ్ళని చూసుకుంటారు. ఎక్కడికి పోయాడ్రా వీడు? నర్స్, అయ్యయ్యో, ఎవరికి వాళ్ళు ఐసీయూలోకి వెళ్తున్నారు వస్తున్నారే తప్ప ఆనంది పరిస్థితి ఎలా ఉందో చెప్పట్లేదే. తులసి, ఏదైతే అదైంది. ముందు అశ్విన్కి ఫోన్ చేసి వెంటనే విషయం చెప్పు. ఆలస్యం చేసే కొద్దీ ఆనందిని మనం ఏదో చేశామని అందరూ అనుకుంటారు. అది కాదత్తయ్య. ఏం చేశారు అంటే ఆ అమ్మాయిని ఏం చేయాలని చూశారు? చంపేద్దామని ప్లాన్ చేశారా? ఏంటి మీరు మాట్లాడేది? మేమెందుకు ఆనందిని చంపాలని చూస్తాం? అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఇలా తప్పుగా మాట్లాడకండి మేడం. ఆపండమ్మా మీ కబుర్లు. ఆ అమ్మాయి కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టడం మీకిష్టం లేదని అందరికీ తెలుసు. తన పీడ ఎలాగైనా వదిలించుకోవాలని ఇదిగో ఇలా మర్డర్ ప్లాన్ చేశారు. కాదండి, ఆనంది స్టూల్ మీద నుంచి తనంతటి తానుగానే పడిపోయింది. అది తెలుసుకోకుండా మేం తనని చంపాలని చూసామంటారేంటి? అసలు మీరెందుకొచ్చారు? నేనే రమ్మని చెప్పాను. మీరా? ఎస్. డాక్టర్, ఇప్పుడు ఆనంద్కి ఎలా ఉంది? ఆనందియే కాదు ఎస్ఐ గారు, తన కడుపులో బేబీ కూడా చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. హస్బెండ్ ఫామ్లో సైన్ చేయకుండా మేం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేము. మరి అతనికి విషయం చెప్పి రమ్మని చెప్పండి. నేనదే చెప్తుంటే వీళ్ళు మాట వినట్లేదు. అశ్విన్కి ఈ మ్యాటర్ చెప్పము అంటున్నారు. అయ్యో డాక్టర్, మేమేదో చెడు ఉద్దేశంతో అలా చెప్పలేదు. ఆనందికి ఇలా జరిగిందని తెలిస్తే అశ్విన్ కంగారు పడతాడు. అందుకే వద్దు అంటున్నాం. ఇప్పుడేంటి, అశ్విన్ వస్తే ట్రీట్మెంట్ మొదలు పెడతారా? అయితే ఇదిగో ఇప్పుడే చెప్పి వాణ్ణి రప్పిస్తాం. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? మీ కొడుకు వస్తే ఎక్కడ మీ గుట్టు బయటపడుతుందోనని ఇలా డ్రామాలు ఆడుతున్నారు. అతన్ని హాస్పిటల్కి రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు రాగానే ఏదో అమ్మాయి మీద తెగ ప్రేమ ఉన్నట్టు నటించేస్తున్నారు. అయ్యయ్యో ఎస్ఐ గారు, ఆనంది నా కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టడం నాకిష్టం లేదన్న మాట నిజమే. అలా అని తన ప్రాణం తీసేంత పగ నాకు లేదండి. అందులోనూ కడుపులో బిడ్డని మోస్తున్న అమ్మాయిని చంపాలనుకునేంత నీచురాల్ని కాదు ఎస్ఐ గారు. అత్తయ్య, అసలు మనం ఎందుకు ఇంతలా వీళ్ళకి సంజాయిషి చెప్పాలి? మనమే ఆనందిని అటాక్ చేశామని వీళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఏంటి? డాక్టర్, అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. ఎవరిని అడిగి పోలీసుల్ని రప్పించారు? ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ వర్డ్స్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఎస్ఐ గారు, నాకెందుకు ఈ అమ్మాయి మీద అనుమానంగా ఉంది. తనే ఆనంది మీద అటాక్ చేసి ఉండొచ్చు. ఎస్ డాక్టర్, ఆ రోజు ఆనందిని వీళ్ళ ఇంట్లో దింపి వెళ్ళేటప్పుడు కూడా ఈ అమ్మాయి చాలా సీన్ చేసింది. ఆ రోజే గట్టి డోస్ కూడా ఇచ్చాను, మర్చిపోయినట్టుంది. చూడండి, మీ ఆటలన్నీ ఆనంది కళ్ళు తెరిచి చూసేవరకే. ఒక్కసారి తన స్పృహలోకి వచ్చి తన మీద అటాక్ చేసింది మీరే అని చెప్పాలి. మీ ఇద్దరి జుట్లు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్తాను. వీళ్లతో మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా ముందు ఆనంది కాన్షియస్లోకి వచ్చేలా చూడాలి మేడం. అశ్విన్ త్వరగా వస్తే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే డాక్టర్, అశ్విన్కి కాల్ చేసి రమ్మని చెప్తాను. మేడం, నేను కాల్ చేసి చెప్తాను. ఏం అవసరం లేదు, నేను కాల్ చేసి చెప్తాను. ఏమైంది డాక్టర్? రింగ్ అవుతోంది, బట్ అశ్విన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు.
అమ్మయ్యా. ఇట్స్ ఓకే ఎస్ఐ గారు, నేను ట్రై చేస్తూ ఉంటాను. అశ్విన్ లిఫ్ట్ చేసిన వెంటనే తనకు మ్యాటర్ని పోస్ట్ చేస్తాను. అమ్మో, వీళ్ళు బావకి విషయం చెప్పేంత వరకు వదిలేలా లేరు. ఎస్ఐ ఇంటికి వెళ్ళి ఆనంద్కి ఇలా జరిగిందని ఎంక్వైరీ చేస్తే, కిచెన్లో నేను పెట్టిన విరిగిన స్టూల్ని ఎస్ఐ చూస్తే, అమ్మో నాకు జైలు జీవితం తప్పదు. వెంటనే ఇంటికి వెళ్ళి ఆ స్టూల్ని అక్కడి నుంచి తీసేయాలి. అత్తయ్య, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరేనమ్మా. హటో హటో. రే అదుగోరా వాడు బండి. ఆపు, ఇక్కడ ఆపు. ఇదే రాడు బండి. రే బండి ఉంది కానీ వాడలేడేంట్రా? ఎటెళ్ళుంటాడు వీడు? తప్పించుకున్నాడు వాడు. నేనొకటి చేద్దామనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరిగింది. ఇప్పుడు ఈ స్టూల్ని బావ చూశాడంటే బావ నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నో, అలా జరగకూడదు. వెంటనే ఈ స్టూల్ని మార్చేయాలి. ఇప్పుడు ఓకే.